హలో ఆల్, వెల్కమ్ టు మనీ మేనిఫెస్టేషన్ విత్ కల్పన. ఈరోజు కూడా మనం ఈ వీడియోలో సబ్ కాన్షియస్ మైండ్ గురించి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే మన మనసుకు లంగర్ వేద్దాం. లంగర్ అంటే ఏంటి? ఒక వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను, ప్రీవియస్గా ఒక వీడియో చేశాను లంగర్ గురించి. సముద్రాలలో సంపదలను, ఏవైతే సరుకులు అవన్నీ ఉంటాయో సముద్రం నుంచి బయటికి తీయడానికి ఇలా కుక్కెంలాగా ఉంటుంది, దాన్ని యూజ్ చేసి బయటికి అనేది తీసుకొస్తూ ఉంటారు దాని సహాయంతో. ఆ లంగర్ను మన మనసుకి వేద్దాం, మన మనసులో ఉన్న సంపదను బయటికి తీసుకొద్దాం. ఓకే, అట్రాక్ట్ చేద్దాం. మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఏమనుకుంటామో అవన్నీ స్టోర్ చేయాలి. మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన మనసుతో సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. వాళ్ళు సంపదను క్రియేట్ చేయాలి, వాళ్ళ సక్సెస్ అచీవ్ చేయాలి, వాళ్ళ లైఫ్ హెల్దీగా ఉండాలి, ఫ్యామిలీతో, వాళ్ళ రిలేషన్షిప్ కానివచ్చు, వాళ్ళ కెరీర్ కానివచ్చు, దేనికైనా వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనేది, వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి హ్యాపీగా అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవన్నీ జరగాలంటే రియల్ లైఫ్ లో మన సబ్ కాన్షియస్ మైండ్ లో పదే పదే వాటిని మనం స్టోర్ చేయాలి. ఎప్పుడైతే పదే పదే దాని గురించి మనం ఆలోచిస్తూ, దాని గురించే మనం థింక్ చేస్తూ, అవే ఆలోచనలతో సంపద మీదే మన కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి, మన సక్సెస్ మీదే కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి, నేను ఆల్రెడీ సంపదను అచీవ్ చేశాను, నా లైఫ్ లోకి నేను అట్రాక్ట్ చేయగలను యూనివర్స్ నుంచి సంపదను, నా సబ్ కాన్షియస్ మైండ్ లో నేను నెగిటివిటీస్ ఏవైతే ఉన్నాయో, మనీ బ్లాక్స్ కానివచ్చు, హెల్త్ పరంగా కానివచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివచ్చు, ఏవైనా కావచ్చు, కెరీర్, జాబ్ ఏవైనా కానివచ్చు, ఆ బ్లాక్స్ అన్ని, ఒక నెగిటివిటీస్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసి అందులో పాజిటివిటీని స్టోర్ చేయండి. అలా స్టోర్ చేశాము అంటే మనం అనుకున్నవి తొందరగా అట్రాక్ట్ చేయగలము, మన ముందుకు వస్తాయి. ఎందుకు? సబ్ కాన్షియస్ మైండ్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేసిందంటే మనం ఫాస్ట్ గా అట్రాక్ట్ చేయగలము. నెగిటివ్ ప్యాటర్న్స్ అనేవి అన్ని తొలగిపోతాయి కాబట్టి. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఏం చేయాలి, మనం మనలోనే మన మనసుతో మనం ఏం ఆలోచిస్తామో అవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ తో మన ముందుకు తీసుకురావచ్చు. ఆ శక్తి అనేది మనలోనే ఉంది. ఇక్కడ ఏం మ్యాజిక్ అనేది ఏం లేదు, ఇది అంతా ఒక మెథడ్ ప్రకారమే వెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మేనిఫెస్టేషన్ అంటేనే ఒక మెథడ్, లా ఆఫ్ అట్రాక్షన్, లైక్ అట్రాక్ట్స్ లైక్. చెప్పాలంటే మీరేం అట్రాక్ట్ చేస్తారో అవే వస్తాయి. మీరు నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తారు. నెగిటివిటీ మీరు ఆలోచిస్తూ నేను చేయలేనేమో, నాకు ఇది రాదేమో అని మీరు ఎప్పుడైతే ఈ నెగిటివ్ ప్యాటర్న్స్ లో ఉంటారో అప్పుడు నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తారు. ఎప్పుడైతే మీరు పాజిటివ్ గా నేను చేయగలను, నేను చేస్తాను, నేను అచీవ్ చేస్తాను, నాకు ఆల్రెడీ వచ్చేసింది, నేను అచీవ్ చేశాను, నీ సక్సెస్ ని నేను రీచ్ అవుతాను, ఎప్పుడైతే మీరు ప్రజెంట్ టెన్స్ లో అనుకుంటారో, ఫాస్ట్ జరిగేది కూడా ప్రజెంట్ టెన్స్ లో అనుకుంటారో అప్పుడు మీరు తొందరగా అట్రాక్ట్ చేయగలుగుతారు. అప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అయ్యి దాన్ని మన ముందుకు తొందరగా యూనివర్స్ నుంచి అట్రాక్ట్ చేసి మన ముందుకు తీసుకొస్తుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి. 11 times డైలీ నేను చెప్పే అఫర్మేషన్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఈ వీడియోలో సబ్ కాన్షియస్ మైండ్ తోనే ఎండ్ చేస్తాను. అయితే నెక్స్ట్ వీడియోలో మీకు అఫర్మేషన్స్ అంటే ఏంటనేవి చెప్తాను. నేను ఇప్పుడు చెప్పబోయే అఫర్మేషన్ ను డైలీ 11 times మీ సబ్ కాన్షియస్ మైండ్ కి స్టోర్ చేయండి. మార్నింగ్ 11 times, ఈవినింగ్ 11 times. అది ఏం పెద్ద కష్టం కాదు. ఒక 5 minutes టైం మిర్రర్ లో చూసుకోండి. మీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మిర్రర్ లో చెప్పండి, నేను సంపదను, సక్సెస్ ను అచీవ్ చేశాను. I attract money. Thank you universe. నేను సంపదను, విజయాన్ని ఆకర్షించాను. 11 times ప్రజెంట్ లోనే చెప్పుకోండి.
ఎందుకంటే మీ మైండ్లో ఉండే నెగిటివిటీ ఏదైతే ఉంటుందో, నెగిటివ్ బ్లాక్స్ అన్ని తొలగిపోయి సబ్ కాన్షియస్ మైండ్లో పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఆ బ్లాక్స్ అనేవి ఆ ప్యాటర్న్ చేంజ్ అయ్యి ఫ్రీక్వెన్సీ హైలో ఉన్నప్పుడు, మీ థాట్స్ హైలో ఉన్నప్పుడు అట్రాక్ట్ చేయడానికి చాలా తొందరగా పాసిబుల్ అనేది ఉంటుంది. రిజల్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఆల్రెడీ అట్రాక్ట్ చేసినట్లు అఫర్మేషన్ చెప్పుకోండి. మిర్రర్లో చూస్తూ 11 times చెప్పండి. మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఆ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది మెల్లగా. దాన్ని మీరు ఆల్రెడీ అట్రాక్ట్ చేశారని సబ్ కాన్షియస్ మైండ్ బిలీవ్ చేస్తుంది. యూనివర్స్ మనకు దాన్ని తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. ఇదంతా ఒక మెథడ్. ఒక చిన్న మ్యాజిక్స్ అనేవి మీరే క్రియేట్ చేసుకోగలరు మీ ఆలోచనలతో. మన ఆలోచనలతోనే మన జీవితాన్ని మనం సృష్టించుకోవచ్చు. థ్యాంక్ యూ. ఏవైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్కి DM చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.